Hello students. So in this video we're gonna learn projectile motion. Projectile motion in a straight line lesson లో నుంచి very important topic projectile motion. ఈ projectile motion మనకి JEE mains as well as నీట్ పర్పస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా యూజ్ అవుతుందనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఆబ్జెక్టివ్ వేలో ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, వాటి అప్లికేషన్స్ ఏంటి, అసలు ఆ ప్రొజెక్టైల్ మోషన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ ఉంటుంది, ఇవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకేనా, అందరు రెడీగా ఉన్నారా? సో టేక్ యువర్ పెన్ యాజ్ వెల్ యాజ్ యువర్ నోట్బుక్, స్టార్ట్ రైటింగ్. టుడే టాపిక్ ఈజ్ ప్రొజెక్టైల్ మోషన్. This projectile motion is from motion in a plane lesson. So what is projectile? Before gonna start, this is completely motion in a plane lesson. We are taking this, we are called, this is one two-dimensional motion also. You can call it two-dimensional motion. So projectile motion, before going to discuss projectile motion, what is projectile? What is projectile? If any body can be thrown into air other than 90 degrees. I will explain you. Other than 90 degrees with horizontal is this kind of projection, this kind of trajectory or projection is projectile motion. So why I am telling this one is for the definition of projectile motion. So if any body, for example, let us take one ball. If you can throw it like this horizontal, if you any body you can take it and throw with initial velocity u, and what the path of or trajectory of the ball, it goes like this and comes to here one of the point. Simple example, okay na? Cricket ball ఆడుతున్నప్పుడు బాల్ ఒక ప్లేస్ నుంచి కీపర్ నుంచి ఫీల్డర్ గాని, ఫీల్డర్ నుంచి కీపర్ గాని బాల్ త్రో చేసేటప్పుడు ఎలా త్రో చేస్తాడు, ఒక సర్టెన్ యాంగిల్ తో త్రో చేస్తాడు. అంటే ఇది ఒక రెస్పెక్టెడ్ హైట్ ఉంటే అదర్ దెన్ 90 డిగ్రీస్, మన హారిజంటల్ గా అదర్ దెన్ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది ఏ విధంగా ఎంత యాంగిల్ తో ట్రావెల్ చేసి ఈ పర్సన్ రీచ్ అవుతుంది అని చెప్పేదే ప్రొజెక్టైల్ మోషన్. జస్ట్ బిఫోర్ బెస్ట్ ఎగ్జాంపుల్, మనకి రీసెంట్ గా నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించిండు. ఇందులో టోక్యో ఒలింపిక్స్ లో, అది ఇందులో జావలిన్ త్రోస్ అనే గేమ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే ఆయన అక్కడ కూడా జావలిన్ త్రో ఎలా ట్రావెల్ చేస్తారంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యూర్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఆ ప్యూర్ ప్రొజెక్టైల్ మోషన్ లో ఉన్నప్పుడు ఆ నీరజ్ చోప్రా ఎంత స్పీడ్ తో వేస్తే ఆయన మాక్సిమం అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిండు. అంటే ఎంత స్పీడ్ తో వేసినప్పుడు r is equals to 87.658 meters త్రో చేస్తాడు. సో ఇంత దూరం త్రో చేయడానికి ఏంటి రీజన్? ఎంత యాంగిల్ తో త్రో చేసినప్పుడు ఆ జావలిన్ ని, ఇట్లా జావలిన్ ఉంటుంది కదా, ఆ జావలిన్ ని త్రో చేసినప్పుడు ఎంత స్పీడ్ తో త్రో చేస్తే అప్పుడు 87.58 meters రీచ్ అవుతుంది. దాని మీద మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాము, అప్లోడ్ చేశాను. డౌట్ ఉంటే అందులో చూడండి. కంప్లీట్ ప్రొజెక్టైల్ మోషన్ లెసన్ లో ఈ టాపిక్ ని బేస్ చేసుకొని, అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని, బాల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ త్రో చేసినా గానీ, లేదా ఇలా జావలిన్ త్రో అయినా గానీ, లేదా ఇంకా మీరు ఏరోప్లేన్ లో వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక వస్తువుని ఇలా వదిలేసినప్పుడు ఆ ప్రొజెక్టైల్ మోషన్ లోనే ట్రావెల్ చేస్తుంది. అంటే అక్కడ రిలేటివ్ మోషన్ వస్తుంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్స్ గురించి వచ్చేసరికి బాగా అబ్జర్వ్ చేయండి. ప్రొజెక్టైల్ మోషన్ కొంచెం రిలేటివ్ మోషన్ లో రిలేట్ అవుతుంది, విచ్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరోప్లేన్ వెళ్తుంది అనుకున్నాం. సి అబ్జర్వ్ హియర్, వన్ ఆఫ్ ది ఏరోప్లేన్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్. Okay, here the person is released one bomb, something, one packet from the aeroplane. This velocity is on v velocity. So if it is moving with v velocity, the aeroplane is moving like this. Okay, so v velocity తో వెళ్తున్నప్పుడు ఒక ప్యాకెట్ ని కింద పడేసింది. సో ఈ ప్యాకెట్ కింద పడేసినప్పుడు ఒక అబ్జర్వర్ ఉన్నాడు. See, ఈ అబ్జర్వర్, విత్ రెస్పెక్ట్ టు ఈ అబ్జర్వర్
ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సిన పడేసిన పర్సన్ ఇక్కడ ప్యాకెట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఈ పర్సన్ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ప్యాకెట్ అనేది కంపల్సరీ స్ట్రెయిట్ లైన్ లో వెళ్తుందని ఫీల్ అవుతాడు. క్లియర్. సో అతనికి ఎలా అనిపిస్తుంది, ఓకే స్ట్రెయిట్ గా పడుతుంది, ఇట్ మైట్ బి రీచెస్ టు దిస్ పర్సన్, అబ్జర్వర్ కి రీచ్ అవుతుందని అనుకుంటారు. కానీ ద థింగ్ ఈస్ when the body is or aeroplane is traveling with velocity v and we cannot reach this ball or packet to this person because when observer is observing this packet ఇది కూడా వెలాసిటీ తో వెళ్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ ప్లేస్ లో పడాల్సిన ప్యాకెట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తూ సర్టెన్ డిస్టెన్స్ లో పడిపోతుంది. అవునా. సో ఇది ఒక సిచ్యువేషన్ అన్నట్టు. మనం ఇక్కడ చూస్తే ఏమవుతుంది, రెండు కండిషన్లు వస్తుంది, రిలేటివ్ వస్తుంది. With respect to the observer, the path of trajectory is projectile motion. Clear? Next, with respect to the source, with respect to the source, the path of trajectory is look like a straight line motion. Okay, this is one kind of relative thing. So we can just imagine this one also. And one more thing we can explain. For suppose here one monkey is there. Let us assume this is one kind of monkey. ఈజ్ ఆన్ సాట్ ఆన్ అ బ్రాంచ్, ఒక కొమ్మ మీద, ఒక చెట్టు కొమ్మ మీద ఆలింది అనుకుందాం. సో ఇది ఇక్కడ నుంచి ఇంకొక చెట్టు కొమ్మ మీద ఉన్న బ్రాంచ్ కు షిఫ్ట్ అవ్వాలి అనుకోండి. ఓకేనా. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ట్రీ. ఓకే. ఇప్పుడు ఈ చెట్టు కొమ్మ నుంచి ఈ బ్రాంచ్ వరకు ఇక్కడికి జంప్ అవ్వాలి. అప్పుడు ఎలా జంప్ అవుతుంది, సో ఇక్కడ నుంచి మంకీ ఇక్కడికి జంప్ అయినప్పుడు, క్లియర్, ఇక్కడ నుంచి ఇక్కడికి మంకీ జంప్ అయినప్పుడు అప్పుడు ఆ మంకీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ మంకీ విత్ రెస్పెక్ట్ టు ద monkey the path of project trajectory is like straight line లో ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక అబ్జర్వర్ నిలబడి ఉన్నాడు అనుకో, లేకపోతే వన్ మోర్ మంకీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద అదర్ బ్రాంచ్ ఆఫ్ మంకీ. అప్పుడు ఈ మంకీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఇలా జంప్ చేస్తుంది, ఒక హైట్ కి వెళ్ళి జంప్ చేస్తుంది. సో హైట్ కి వెళ్ళి జంప్ చేసినప్పుడు దాని ట్రాజెక్టరీ కూడా ఎలా ఉంటుంది అంటే 100% ఇట్ ఈస్ ప్యూర్ projectile motion. This is one kind of more than examples we have. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్ డిస్కస్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే సినిమాల్లో కానీ ఎక్కడైనా రియలిస్టిక్ గా చూసినప్పుడు గన్ ఫైర్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే గన్ యొక్క ట్రాజెక్టరీ కూడా ప్రొజెక్టైల్ మోషన్ అని చెప్తాం. ఎందుకు, గన్ ను కరెక్ట్ పాయింట్ అవుట్ చేసి షూట్ చేస్తే అది రీచ్ అవ్వదు. కాబట్టి పాయింటర్ ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉన్నప్పుడు దాన్ని ఒక యాంగిల్ లో పైకి లేపి షూట్ చేసినప్పుడు మాత్రమే అది కావాల్సిన టార్గెట్ ని రీచ్ అవుతుంది. కానీ ఒకవేళ స్ట్రైట్ గా పాయింట్ చేసి టార్గెట్ చేసి షూట్ చేస్తే ఆ బుల్లెట్ అనేది మన టార్గెట్ ని రీచ్ అవ్వదు. సో ఇలాంటివన్నీ ప్రొజెక్టైల్ మోషన్ కి ఎగ్జాంపుల్స్ అని చెప్తాం. సో ఆ ప్రొజెక్టైల్ మోషన్ లో ఈ విధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నౌ ఈ ప్రొజెక్టైల్ ఆఫ్ ట్రాజెక్టరీ ఎలా ఉంటుంది, ఆ ట్రాజెక్టరీ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సో దిస్ ఈస్ అబౌట్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ప్రొజెక్టైల్ మోషన్. Now, the trajectory of projectile always it look like a parabola. Trajectory of projectile. So, trajectory of projectile is nothing but I don't want to explain theoretical parts. It is only objective orient what the things will happen in the projectile motion. Let's imagine this always projectile motion is two-dimensional motion. Now observe, if any body is thrown with initial velocity u from the air to the air. So air లోకి త్రో చేసిన తర్వాత ఆ బాడీ యొక్క ట్రాజెక్టరీ అనేది ఎలా వెళ్తుంది, ఇలా అజ్యూమ్ చేసుకుంటే ఒక పాత్ లో ఇలా వెళ్ళి మనకి గ్రౌండ్ కి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ బాల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రీచ్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి ఆ బాడీకి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి అనేది నేర్చుకునేది ఈరోజు ప్రొజెక్టైల్ మోషన్ టాపిక్. సో ఇది మనకి మెయిన్స్ లో ఇలా అడుగుతాడు అని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఫస్ట్ దాని కాన్సెప్ట్ అప్లికేషన్స్ అనేటివి మనకు తెలియాలి. సో లెట్ us assume the path of this is a trajectory of projectile అనుకుంటే ఇది మనం x యాక్సిస్ y యాక్సిస్ ఇమాజిన్ చేసుకుందాం. ఎందుకు, ఇది టూ డైమెన్షనల్ మోషన్ కాబట్టి xy యాక్సిస్ లో ట్రావెల్ చేస్తుంది అనుకోండి ఒక బాడీ. అంటే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వస్తుంది మాక్సిమం అవుతుంది, ఇలా గ్రౌండ్ వరకు కూడా రీచ్ అవుతాం. సో ప్రీవియస్ లెసన్ లో మనం ఆల్మోస్ట్ నేర్చుకునేది పార్టికల్ కి లేకపోతే ఆబ్జెక్ట్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ వెలాసిటీ విచ్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఆర్ x or y like the way it has, but in this topic we have two velocity per a particle.
కన్ఫ్యూజ్ అవ్వకండి. టూ వెలాసిటీస్ ఎందుకు ఉంటాయంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఎక్స్ యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ వై యాక్సిస్, అంటే XY ప్లేన్ లో ట్రావెల్ చేస్తుంది. XY ప్లేన్ లో ట్రావెల్ చేసినప్పుడు ఏ పార్టికల్ కి ఎక్కడ అబ్జర్వ్ చేసినా కానీ, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పార్టికల్ హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ వర్టికల్ వెలాసిటీ ఉంటుంది. క్లియర్? అంటే చూడండి, ఈ పార్టికల్ టూ వెలాసిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు మాక్సిమం పాయింట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఆర్ ట్రాజెక్టరీ, ఇక్కడ కూడా మనకు హారిజంటల్ వెలాసిటీ ఉంటుంది, వర్టికల్ వెలాసిటీ ఉంటుంది. సో ఇలా ప్రతి పాయింట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం, వెలాసిటీస్ కింద పడుతున్నప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ కింద పడుతుంది అన్నప్పుడు ఈ పార్టికల్ ఇలా కిందికి వస్తుంది. దిస్ ఇస్ Vy అండ్ దిస్ ఇస్ Vx. క్లియర్? అంటే ఇంకా మళ్ళీ కిందికి వెళ్తున్నప్పుడు టాప్ బాటమ్ ఆఫ్ ది ప్లేస్ కి వచ్చినప్పుడు Vy ఇలా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ Vx కూడా ఇలా ఉంటుంది. Everywhere it consists two velocities in kind of projectile motion, Vx as well as Vy. So velocities కూడా వేరీ అవుతున్నాయంటే we know that displacements కూడా 2 ఉంటాయి as well as accelerations కూడా 2 ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. So this is what about projectile motion for the body is thrown with initial velocity u and it comes the trajectory అలా ఉంటుందని చెప్తారు. సో అబ్సల్యూట్లీ ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. ఎప్పుడైనా సరే పారాబోలా సిచ్యువేషన్ లోనే ఉంటుంది. సో ఇదే సిచ్యువేషన్ ఒక బిల్డింగ్ నుంచి త్రో చేయండి, సో ఇలా పడేయండి, అగైన్ ఇట్ ఈస్ ఆల్సో లుక్ లైక్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ పారాబోలా సిచ్యువేషన్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇలా ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాం, ఓకే, దిస్ ఇస్ మేకింగ్ థీటా యాంగిల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక బాల్ ని లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని u వెలాసిటీ తో త్రో చేయండి, మళ్ళీ ఎలా అవుతుంది, ద ట్రాజెక్టరీ కమ్స్ లైక్ దిస్. ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకి ఆబ్జెక్టివ్ లో అడగడం జరుగుతుంది. ఇది డౌన్ టు టాప్. నెక్స్ట్ టాప్ టు డౌన్ కూడా పడేయచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ u వెలాసిటీతో ఆబ్జెక్ట్ కింద పడేస్తే ఏమవుతుంది, ఇలా వచ్చి మళ్ళీ ఇలా ప్రొజెక్టైల్ మోషన్ ఉంటుంది. అంటే ఎక్కడ చూసినా కానీ మనకు దాని ట్రాజెక్టరీ ఎలా కనిపిస్తుంది అండి, పారాబోలా సిచ్యువేషన్ లో కనిపిస్తుంది. సో ఈ పారాబోలా సిచ్యువేషన్ లో కనిపించడానికి రీజన్ ప్రూఫ్ చేసాం ఆల్రెడీ, ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ దాంట్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో ఎలా అర్థం చేసుకున్నాం అనేది చూద్దాం. సో సేమ్ డయాగ్రామ్ ని ఇక్కడ నేను డ్రా చేసుకుంటాను మనకు నీట్ గా అర్థం కావడం కోసం. దిస్ ఇస్ వాట్ డయాగ్రామ్ ఐ టేకెన్. ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ థ్రోన్ లైక్ దిస్ with initial velocity u with initial, so now the trajectory of projectile, ఇప్పుడు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ తీసుకొని డిస్కస్ చేస్తున్నాం. ఒక బాడీ u వెలాసిటీ తో త్రో చేసినప్పుడు ఇలా ట్రావెల్ చేస్తుందని అనుకుంటే, ఇప్పుడు మనం ఈ బాడీకి డిఫరెంట్ వెలాసిటీస్, ఎవ్రీవేర్ ఇట్ కన్సిస్ట్ టు x and y వెలాసిటీస్, x కోఆర్డినేట్ వెలాసిటీ as well as y కోఆర్డినేట్ వెలాసిటీ. ఇప్పుడు మనం దీనికి ఎనీ పాయింట్ యూ కెన్ టేక్, we know that vx we have and as well as vy we have. సో vx vy వాల్యూ ఎలా ఉంటాయి, ఆ వాల్యూస్ అన్ని చూద్దాం. అంటే థీటా యాంగిల్ తో త్రో చేసినప్పుడు టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఏంటి, మనం ఏదైనా పార్టికల్ v వెలాసిటీతో పైకి త్రో చేస్తే ఆ టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ దగ్గర వెలాసిటీ ఏమైపోతుంది, ఇట్ రీచ్ మాక్సిమం హైట్, దెన్ ద వెలాసిటీ ఆఫ్ బాడీ ఈజ్ గోస్ 0. నెక్స్ట్ వన్, ద వెలాసిటీ ఆఫ్ హారిజంటల్ vx, we have to find what is the vx value and similarly vy value. కానీ టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ లో మాత్రం vy is 0. గుర్తుపెట్టుకోండి, ఒక బాడీని ఇలా పైకి త్రో చేసినప్పుడు మాక్సిమం హైట్ ట్రావెల్ చేసిందంటే ఈ మాక్సిమం హైట్ ప్లేస్ లో వర్టికల్ వెలాసిటీ is 0. నెక్స్ట్ కమింగ్ టు ద వర్టికల్ వెలాసిటీ ఎట్ ఇనిషియల్ పాయింట్, అప్పుడు uy is equal to, వర్టికల్ గా తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ హారిజంటల్ రాస్తే ఏం చేస్తాం, ux is equals to, ux is the horizontal component velocity అనుకుంటే ux is equal to u cos theta, okay, because it is horizontal component, and similarly uy is equal to u sin theta because it is vertical component. It moves like this and goes like this. Okay, now ఇప్పుడు మనకి హారిజంటల్ యాక్సెలరేషన్ కావాలి as well as horizontal vertical acceleration కావాలి. What is the horizontal acceleration? It is treated as 0 because acceleration due to gravity on x-axis or horizontal component is always 0. సో హారిజంటల్ కాంపోనెంట్ మీద మన గ్రావిటీ అనేది 0 ఉంటుంది కాబట్టి అక్కడ వర్క్ చేస్తున్న నెట్ ఫోర్స్ అనేది 0 అవుతుంది కాబట్టి ax is equal to 0 అని తీసుకుంటాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ పార్టికల్ పైకి వెళ్తుంది కాబట్టి మనం యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ -g అని తీసుకుంటాం. సో ay is equals to -g, ax is equals to 0. ఇవన్నీ యూస్ చేస్తూ మనం ఈ ట్రాజెక్టరీకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొజెక్టైల్ పారామీటర్స్ ను డెరైవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏమేం కావాలి, ఇక ఒక హైట్ అంటున్నాం అంటే h మాక్సిమం అంటే ఎంత,
క్యాలిక్యులేట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఓ పాయింట్ నుంచి ఒక బి పాయింట్, ఇది ఏ అనుకోండి, బి పాయింట్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఎలా చూపిస్తామంటే రేంజ్ అంటాం. సో ఇంత రేంజ్ ట్రావెల్ చేస్తుంది. సో రేంజ్ ఈ రేంజ్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఎంత ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, హెచ్ కనుక్కోవాలి. సో ఇంకొకటి ఏంటి, ఎంత టైం టేకెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ ట్రాజెక్టరీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొజెక్టైల్, హౌ మచ్ టైం టేకెన్ టు రీచ్ ద ఫైనల్ పాయింట్ ఆఫ్ ది మోషన్. సో ఈ ఫైనల్ పాయింట్ ఆఫ్ ది మోషన్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి పారామీటర్స్ అనేటివి చాలా హెల్ప్ అవుతాయి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు పారామీటర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. పారామీటర్స్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం తీసుకున్నా అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేద్దాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్, we are denoting this one is capital T. So this capital T, before going to find the time of flight, we have to know how much time taken to reach from beginning point to middle of maximum height point. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ టైం ఎంత టైం తీసుకుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ టు బాటమ్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఇక్కడ నుంచి ఇక్కడ టైం ఎంత తీసుకుంటుంది అనేది కావాలి. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ యాజ్ వెల్ యాజ్ టైమ్ ఆఫ్ డిసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ టైమ్ ఆఫ్ డిసెంట్ వచ్చింది అనుకోండి, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై వస్తుంది. అంటే టైమ్ ఆఫ్ ఫ్లై ఈజ్ ఈక్వల్స్ టు TA ప్లస్ TD అని కూడా రాసుకోవచ్చు. రెండింటిని సమ్ చేస్తే మనకు రెండు టైమ్ ఆఫ్ ఫ్లై వాల్యూ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఇందులో టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే T సఫిక్స్ లో ఏ రాస్తున్నట్టే టైమ్ ఆఫ్ అసెంట్. సో ఇప్పుడు ఈ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనకు కావాలి. సో టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఇక్కడ నుంచి ఓ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు ట్రావెల్ చేయడానికి పట్టిన టైం ని టైమ్ ఆఫ్ అసెంట్ అని చెప్పాము. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేద్దాం, V is equals to U plus AT ఫార్ములా, కైనమాటిక్ ఈక్వేషన్ ఫార్ములా. నౌ ఐ యామ్ అప్లయింగ్ ఫర్ వర్టికల్ యాక్సిస్, దట్ ఈస్ బై VY UY అండ్ AYT. Y ఎందుకు రాసుకున్నా అంటే Y యాక్సిస్ కి అప్లై చేస్తున్నాం ఫర్ వర్టికల్ యాక్సిస్, లేకపోతే వర్టికల్ కాంపోనెంట్స్ అని రాసుకోండి. వర్టికల్ కాంపోనెంట్స్ Vy is equals to Uy plus Ay into G. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద Vy వాల్యూ ఫ్రమ్ ద డయాగ్రామ్? ఆల్రెడీ ఐ రోట్ హియర్ Vy is equal to 0 అని రాసేసుకున్నాం. కాబట్టి ఇక్కడ రాసుకోండి Vy is equals to 0, Uy is equals to ఏం రాసుకున్నాం, U sin theta from the diagram, as well as Ay is equals to minus G. క్లియర్? ఇక్కడ మనం T ఎంత అనుకున్నాం, టైమ్ is equals to టైమ్ ఆఫ్ అసెంట్ అనుకున్నాం. సబ్స్టిట్యూట్ చేయండి. అబో ఈక్వేషన్ లో 0 is equal to Uy is nothing but U sin theta plus Ay is nothing but minus G into time of ascent. So time of ascent is equal to, ఇక్కడ నుంచి మైనస్ G వచ్చేస్తుంది, is equal to U sin theta. Clear? Therefore time of ascent is equals to U sin theta by G. Okay, U sin theta by G. ఈ వాల్యూని మనం టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. ఇట్లాగే సిమిలర్ గా టైమ్ ఆఫ్ డిసెంట్ అనే వాల్యూని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సిమిలర్ ఈ టైమ్ ఆఫ్ డిసెంట్ వాల్యూ కూడా రాసేసుకుంటే ఎంత వస్తుంది అంటే యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద టైమ్ ఆఫ్ డిసెంట్, కాబట్టి U sin theta by G అని రాసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టైమ్ ఆఫ్ అసెంట్ యాజ్ వెల్ యాజ్ టైమ్ ఆఫ్ డిసెంట్ అనే ఈక్వేషన్స్ ను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు టోటల్ రిజల్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై వస్తుంది. The total time of flight T is equal to TA plus TD. Substitute చేస్తే ఏమొస్తుంది, U sin theta plus by G plus U sin theta by G. So that is equal to 2U sin theta by G. This is total time of flight. అంటే that is equal to, ఇది ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 2U sin theta by G. This is the total time of flight for this kind of projection. So different kind of projections కి మళ్ళీ టైమ్ ఆఫ్ ఫ్లై అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఓన్లీ ఇలా వెళ్తున్నప్పుడు ఇనిషియల్ పాయింట్ ఇలా హారిజాంటల్ ఉండి ఇలా వెళ్తున్నప్పుడు మాత్రమే టైమ్ ఆఫ్ ఫ్లై వాల్యూ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి రేంజ్ యాజ్ వెల్ యాజ్ మాక్సిమం హైట్, ఈ వాల్యూస్ కూడా మనం by using of this dramatic we have to find it.
So next parameter, maximum height of projectile, h max, we have to find. And we know the formula from kinematic equations, v square minus u square is equal to 2as. Now we have to find h maximum now, so that is why we have to treat only vertical axis. This is from here to here the maximum height అనుకుంటే vertical గానే height possible అవుతుంది కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు, v square minus for vertical components vy square minus uy square is equal to 2ay into s and s అనుకొని రాసుకుందాం. therefore sy అని కూడా రాసుకోండి. ఇప్పుడు vy వాల్యూ ఎంత, అక్కడ నుంచి 0, ఎందుకు maximum height of projectile with respect to the vertical is 0, and uy is equal to u sin theta and ay is equals to minus g, sy is equals to h maximum అని అనుకున్నాం ఒక సింబల్ తో. సో వాట్ ఎవర్ ఆల్ఫాబెట్ యూ కెన్ యూజ్ ఇట్. నౌ ఇప్పుడు ఈ వాల్యూస్ ని అబో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 స్క్వేర్ మైనస్ u sin theta whole square is equal to 2e minus g into h. మనకి h వాల్యూ కావాలి కాబట్టి మైనస్ మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే h maximum is equals to ఏం రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ కాబట్టి u square sin square theta by 2 into g. This is h maximum. Okay, so next, what is the maximum range traveled by the projectile motion for third or something, maximum range of projectile. We are denoting this as a capital R. So now we have to find what is R value from here to here. Total maximum range value కావాలి కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ రేంజ్ కావాలంటే the total time of ascent plus time of descent, అంటే total time of flight as well as total velocity. సో ఎప్పుడైనా సరే రేంజ్ కు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. s is equal to ut plus of at square ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తే, ఫర్ సపోజ్ we are finding for horizontal axis, so we can take it is sx is equal to uxt plus of axt square, because it is only horizontal component మాత్రమే రేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు sx వాల్యూ అనేది టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి r అనుకుందాం. ఓకేనా, r డిస్టెన్స్ రేంజ్ ఉంది అనుకుంటే ux వాల్యూ అంటే u cos theta, ఓకే, ఇంటూ టోటల్ టైం కావాలి కదా, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై అంటే క్యాపిటల్ T ప్లస్ 1/2. వాట్ ఈస్ ద యాక్సలరేషన్ వాల్యూ ఆన్ హారిజాంటల్ is 0 and t time of flight t అనుకుంటే 0 t square. Therefore r is equals to u cos theta into time of flight t. ఇలా డైరెక్ట్ రాయొచ్చు, కానీ మనకు టోటల్ సింప్లిఫికేషన్ అనేది అలా వస్తుంది. బట్ we know the formula of time of flight t is equals to 2u sin theta by g. So substitute in the above equation u cos theta into 2u sin theta by g. So what the resultant will get it is u square 2 sin theta cos theta by g. And we know that from the trigonometry formula, sin 2 theta formula is equal to 2 sin theta cos theta. Already we know this one. And by using of that sin 2 theta formula, u square sin 2 theta, instead of that whole thing we can substitute sin 2 theta. This is the maximum range has been possible when the projectile motion is started from O to V. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకు మాక్సిమం అంటే ఇలాంటి యాంగిల్స్ లో ఇది మాక్సిమం రేంజ్ అవుతుంది, ఇలాంటి యాంగిల్స్ లో మినిమం రేంజ్ అవుతుంది అని దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో రేంజ్ ఎంత అంటే r is equals to u square sin 2 theta by g. అంటే ఈ వాల్యూలో ఉన్నప్పుడు మనం ఏదైనా sin theta ఉంది కదా, ఈ theta వాల్యూస్ వేరీ చేసుకుంటూ సబ్స్టిట్యూట్ చేస్తూ పోతే మనకు డిఫరెంట్ రేంజెస్ అనేవి పాసిబుల్ అవుతా ఉంటాయి. దిస్ ఈస్ అబౌట్ range value. Now we'll discuss about what is the relation between range as well as height, what is the time variation with respect to the range, ఇవన్నీ డిస్కషన్స్ ఇప్పుడు మనం చూద్దాం. Now what is the relation between height and range, అది మనకు బాగా యూజ్ అవుతుంది ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు షార్ట్ కట్ లో యూజ్ చేయడం కోసం బాగా యూజ్ అవుతా ఉంటది. అంటే హైట్ కు రేంజ్ కు మధ్య రిలేషన్ ఏంటి, రిలేషన్ బిట్వీన్
h అంటే హైట్ అండ్ r అంటే రేంజ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తే h is equals to ఫార్ములా చెప్పండి u square sin square theta by 2g and r is equal to u square sin 2 theta by g for suppose equation 1 and 2. సో ఇలా చేసినా ఒకటే, ఏం చేసినా సరే 2/1 అనేది 1/2 అనేది ఈక్వేషన్ 1/2 చేస్తున్నా, మనకు రిలేషన్ రావాలి కాబట్టి. సో ఈక్వేషన్ 1/2 చేస్తుంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేస్తే h by r is equal to ఈ వాల్యూస్ రాయండి ఇక్కడ u square sin square theta by 2 into g by అంటే ఇంటూ రివర్స్ లో రాస్తున్నా g by u square sin 2 theta. So here g gets cancelled and remaining thing u square also gets cancelled. What is the sin square theta by 2 into ఇక్కడ ఏమైనా పాసిబుల్ ఉందా చూడండి, sin 2 theta ఫార్ములా తెలుసు కదా ఏంటి, 2 sin theta cos theta. Okay, here one cos sin theta, one sin theta cancel and remaining thing is 1/4 cos theta and here also one of the sin theta న్యూమరేటర్ లో sin theta వాల్యూ ఉంది, ఎందుకు ఒక sin theta నే క్యాన్సిల్ అయిపోయింది. therefore h by r is equal to sin theta by cos theta. ఇక్కడ sin theta by cos theta అంటే ఏంది, మళ్ళీ ఫార్ములా tan theta is equal to sin theta by cos theta. Okay, now by using of tan theta is equal to, if 4 will comes this side, 4h by r. This is the relation for height and as well as range. So height range విషయంలో వచ్చినప్పుడు tan theta is equal to 4h by r అనే విషయం మనకు తెలిస్తే డైరెక్ట్ గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. లేదా తెలియదా, you have to find individually h as well as individually r and divided or multiply, we will get the what unknown numerical value or physical quantity value. So tan theta is equals to 4h by r అనేది height కి range కి మధ్య రిలేషన్. One, what is the relation between height and time? Maximum time of fly కి height కి మధ్య రిలేషన్ ఏంటి? సో దానికంటే ముందు మనం మాక్సిమం పాసిబిలిటీస్ ఎప్పుడు అవుతాయి అనేది చూద్దాం ఒక్కసారి. అది మనం మిస్ చేసాం, ఆ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాలి. సో ఇప్పుడు మాక్సిమం హైట్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే h is equals to u square sin square theta by 2g. ఈ వాల్యూ రాసాం, h is equals to u square sin square theta by 2g. ఇప్పుడు ఇది h అనేది ఎప్పుడు మాక్సిమం అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి h, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చినా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినా h వస్తుంది, ఇటు ఫైండ్ అవుట్ చేసినా h వస్తుంది. ఎవ్రీవేర్ we can find the h from this kind of projectile, but wherever we can call this is the h maximum, that value is maximum for this kind of projectile. h is equals to u square sin square theta by 2g వాల్యూ అనేది ఎప్పుడు మాక్సిమం అవుతుంది చూద్దాం. సో ఇప్పుడు u square the theta must be 90 degrees with respect to the angle అన్నప్పుడు మాత్రం మనకి వాల్యూ అనేది చూడండి మాక్సిమం అయిపోతుంది. అప్పుడు theta is equals to 90 with respect to the ground or horizontal అని చెప్పొచ్చు. అప్పుడు u square sin square of 90 or sin 90 whole square by 2 into g. Therefore h maximum is equal to u square by 2g because sin 90 will gives 1. Okay, next one, similarly maximum range ఎలా ట్రావెల్ చేస్తుంది, maximum range. సో ఈ maximum range అనే వాల్యూని r is equals to u square sin 2 theta by g అని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ మాక్సిమం రేంజ్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే ఇక్కడ థీటా వాల్యూ ఇలా త్రో చేసినప్పుడు మనకు రేంజ్ కావాలి కాబట్టి ఈ థీటా వాల్యూ ఎప్పుడైతే 45 డిగ్రీస్ అవుతుందో అప్పుడు మనకు మాక్సిమం రేంజ్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఆ థీటా ఇస్ ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో r అనేది సాటిస్ఫై అవుతుంది. u స్క్వేర్ sin ఆఫ్ 2 into 45 by g. Therefore r is equals to u square sin 45 into 2 అంటే sin 90. sin 90 వాల్యూ ఎంత 1. సో r is equals to u square by g. ఈ వాల్యూని యూస్ చేసుకొని రీసెంట్ గా నీరజ్ చోప్రా త్రో చేసిన జావెలిన్ త్రో స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేశారు. ఆయన 45 డిగ్రీస్ లో త్రో చేసినా ఏం చేసినా మనకు తెలియదు కానీ అప్రాక్సిమేట్లీ 45 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఆయన యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది జావెలిన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తారు. అది దీన్ని బేస్ చేసుకొని, ఎందుకు మనకు రేంజ్ తెలుసు, ఆయన ఎంత రేంజ్ చేశాడు 87.58 మీటర్స్ త్రో చేసింది. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది అండి,
87.58 మీటర్స్ జావెలిన్ త్రో చేసినప్పుడు ఆయన యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ దిస్ ఫార్ములా r is equals to u square by g. ఈ వాల్యూని యూజ్ చేస్తూ మనం ఇమీడియట్ గా ఇనిషియల్ వెలాసిటీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. g వాల్యూ తెలుసు, r వాల్యూ తెలుసు, we can find the u value. So this is what is the maximum range as possible. Next one, what is the relation between height and time of flight? So ఇవన్నీ మనకు relation between height and time of flight. ఇక్కడ ఆల్రెడీ రాసాం కదా హెడ్డింగ్ height and time of flight. Now we know the formula of time of flight 2u sin theta by g. జస్ట్ ఏం లేదు, t వాల్యూ h వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిలేషన్ అనేది వచ్చేది. h is equals to u square sin square theta by 2 into g. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేస్తూ మనకు టైమ్ ఆఫ్ ఫ్లై కి యాజ్ వెల్ యాజ్ హైట్ కి రిలేషన్ కావాలి. ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తూ ఐ నీడ్ u వాల్యూ అనుకుంటే t into g by 2 sin theta ఇలా రాసుకున్నా u వాల్యూ. సో ఇక్కడ h వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూని. u వాల్యూని h వాల్యూలో సబ్స్టిట్యూట్ u స్క్వేర్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ sin స్క్వేర్ theta by 2g into u స్క్వేర్ వాల్యూ అంటే ఎంత t స్క్వేర్ into g స్క్వేర్ by 4 స్క్వేర్ sin స్క్వేర్ theta. ఓకేనా, t స్క్వేర్ g స్క్వేర్ by 2 స్క్వేర్ sin స్క్వేర్. ఇక్కడ 2 వాల్యూ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే ఎంత 4 స్క్వేర్ sin స్క్వేర్ theta. ఏమైనా వాల్యూస్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. h is equals to ఇక్కడ చూడండి, ఇక్కడ sin స్క్వేర్ theta, ఇక్కడ sin స్క్వేర్ theta క్యాన్సిల్. నెక్స్ట్ వన్ ఇక్కడ 1g g క్యాన్సిల్. ఇంకేమైనా వాల్యూస్ క్యాన్సిల్ అవుతున్నాయా? ఇది 2 స్క్వేర్ అంటే 4 రాసేసాం. therefore 2 into 4 1/8. ఇంకేం మిగులుతుంది ఇక్కడ t స్క్వేర్ అలాగే ఉంది. నెక్స్ట్ ఒక g కూడా ఉంది. సో దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ టైమ్ ఆఫ్ ఫ్లై అండ్ మాక్సిమం హైట్. అంటే h is equals to 1/8 g t స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. This is the relation between height and range. Okay na? This next relation, the relation between r and t అంటే maximum range కి and time కి మధ్య రిలేషన్, టైమ్ ఆఫ్ ఫ్లై కి రిలేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. అంటే ఇప్పుడు మనం సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తూ మళ్ళీ రేంజ్ వాల్యూ తీసుకొని వాటిని డివైడ్ చేస్తూ లేకపోతే మల్టిప్లై చేస్తూ మనకు కావాల్సిన రిజల్ట్ ను డెరైవ్ చేస్తాం. t వాల్యూ తెలుసు 2u sin theta by g and r is equals to u square sin 2 theta by g. ఈ వాల్యూ తెలుసు. సో ఇప్పుడు మన కన్వీనియంట్ కోసం ఏం చేస్తున్నా అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం. బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే t స్క్వేర్ is equals to 4u square sin square theta by g square. Okay, let us assume this is 1 and this is 2. సో 1/2 or 2/1 చేయండి, మనకు కావాల్సిన వాల్యూ వస్తుంది 1/2. ఈక్వేషన్ 1 and 2 చేస్తుంటే అప్పుడు t స్క్వేర్ బై r is equal to t స్క్వేర్ వాల్యూ ఎంత 4u స్క్వేర్ sin స్క్వేర్ theta by g స్క్వేర్ ఇంటూ రివర్స్ అవుతుంది కాబట్టి g by u స్క్వేర్ sin 2 theta. ఓకే, దిస్ ఇస్ ద వాల్యూ. we have to simplify this one. ఏమైనా క్యాన్సిల్ అయితే u స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్, 1g క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ 4 sin స్క్వేర్ theta by g into 1 by sin 2 theta ఫార్ములా సింప్లిఫై చేస్తున్నా 2 sin theta cos theta. Okay, again 1 sin gets cancelled. What the remaining thing is 2 2s are cancel. 2 into sin theta by cos theta అంటే ఏంది tan theta by g. This is t square by r వాల్యూ. అంటే t స్క్వేర్ కి r మధ్య రిలేషన్ అంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకా మనం సింప్లిఫై చేయాలంటే t స్క్వేర్ is equals to 2r tan theta by g. సో ఇప్పుడు మనం ఈ రిలేషన్ అనేది r కి టైం కి మధ్య టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి యూజ్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది. నెక్స్ట్ వన్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు ప్రొజెక్టైల్ మోషన్ లో ఇప్పటిదాకా ఇలా సింపుల్ గా ఒకటే బాల్ ని లేకపోతే ఒక బాడీని ఒక సర్టెన్ యాంగిల్ లో త్రో చేసినప్పుడు ఒక టీటా వాల్యూ ఉన్నది. ఒకవేళ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒకటేసారి టూ యాంగిల్స్ వేరియేషన్స్ లో రెండు బాడీస్ ని త్రో చేసినప్పుడు ఆ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. Complementary angles, projectile motion for complementary angles.
projectile motion for complementary angles. అంటే ఒకటేసారి టూ బాడీస్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో త్రో చేసినప్పుడు వాటి యొక్క టైమ్ ఆఫ్ ఫ్లై, రేంజ్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది ఒకసారి డయాగ్రామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అండి ఐఎమ్ గోనా డయాగ్రామ్ XY. సో ఎప్పుడైనా ఒక బాడీని థీటా యాంగిల్ తో త్రో చేసినప్పుడు దీన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటున్నాం. ఓకే, ఒకవేళ బాడీ అనేది కొంచెం పైకి వెళ్ళి ట్రావెల్ చేయొచ్చు కానీ రీచింగ్ సేమ్ పాయింట్ ఉండొచ్చు. యాజ్ వెల్ as కొంచెం కిందికి వెళ్ళి ప్రొజెక్ట్ అయ్యి సర్టెన్ యాంగిల్ తో ప్రొజెక్ట్ చేసినా కానీ మనకు రీచింగ్ పాయింట్ సేమ్ టైం లో ఉంటే అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే ఒకవేళ టీటా అనేది ఈ పాత్ అవుతే ఇది ఒకవేళ 90 మైనస్ టీటా అవుతుంది, ఇది కిందికి వస్తుంది. ఇంకా పైకి వెళ్ళి వెళ్తుంది కాబట్టి టోటల్ యాంగిల్ అంటే ఇది ఏమైతే 90 ప్లస్ టీటా అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో టూ బాల్స్ ని లేకపోతే టూ బాడీస్ ని ఎట్ ఏ టైం త్రో చేసినప్పుడు మనకు అక్కడ ఫేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అంటే హైట్, రేంజ్, ఈ వాల్యూస్ అనేది ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. ఈ బాడీకి రేంజెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. యాక్చువల్ గా రేంజెస్ అనేది సేమ్ పాత్ కి రీచ్ అవుతుంది కాబట్టి సేమ్ అనే చెప్తున్నాం, కానీ దాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేద్దాం. అంటే ఈ ప్రాబ్లమ్ ఈ విధంగా మనం ప్రూవ్ చేద్దాం బై టేకింగ్ ఆఫ్ దిస్ గ్రాఫ్. సో ఈ పైన ప్రొజెక్టైల్ లేదనుకుందాం. సో ఇలా డిఫరెంట్ యాంగిల్స్ తో ఒకే బాల్ లేకపోతే టూ బాల్స్ ఎట్ ఏ టైం ట్రావెల్ చేసినప్పుడు ఆ బాల్ లేకపోతే ఆ బాడీకి రేంజెస్ ఎలా ఉంటాయి అనేది తీసుకుందాం. ఫస్ట్ ఫర్ థీటా యాంగిల్ తీసుకుంటే, ఫర్ థీటా యాంగిల్ R1 అనుకోండి, రేంజ్ ఫర్ థీటా యాంగిల్ R1 అనుకుంటే R1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి, u స్క్వేర్ sin 2θ బై g. ఈ ఫార్ములా తెలుసు మనకు. నెక్స్ట్ ఫర్ కాంప్లిమెంటరీ యాంగిల్ 90 మైనస్ థీటా, సెకండ్ వన్ ఇలా వెళ్తున్నప్పుడు 90 మైనస్ థీటా, అప్పుడు యాంగిల్ కి ఏమైతుంది అంటే R2 అనుకుందాం, ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్ R2 అని అనుకుంటే u స్క్వేర్ sin 2 ఆఫ్ 90 మైనస్ థీటా బై g. ఫ్రమ్ ద డయాగ్రామ్ యాంగిల్ ఇస్ 90 మైనస్ థీటా. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే R1 R2 అనేది సేమ్ వస్తే అప్పుడు సేమ్ పాయింట్ లో రీచ్ అవుతున్నాయి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అని చెప్తాం. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేయండి. R2 is equals to u square sin 2 లోపలికి వెళ్తే 180 minus 2θ. Therefore R2 is equals to by g ఉంటుంది. And now R2 is equals to u square sin of 180 minus θ అంటే ఏం తీసుకుంటాం, మళ్ళీ sin θ అనే వస్తుంది. sin of 180 minus θ ఆల్ సిల్వర్ టీ కప్స్ లో యూజ్ చేసి వాల్యూ మళ్ళీ ప్లస్ sin 2θ వాల్యూ వచ్చింది. దిస్ ఇస్ R2 వాల్యూ. కానీ ఇక్కడ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేస్తే రెండింటి యొక్క రేంజ్ సేమ్ ఉంది కాబట్టి R1 is equal to R2 అని చెప్తాం. అంటే రేంజెస్ అనేటివి ఇలాంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో వెళ్తున్నప్పుడు ఈక్వల్ గా ఉంటాయి, రేంజెస్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ వన్ హైట్స్ విషయంకి వచ్చేసరికి ఏమవుతుందని చూద్దాం. హైట్స్ లో వెళ్తున్నప్పుడు అంటే ఒకవేళ రెండింటి యొక్క ప్రొజెక్టైల్ మోషన్ యొక్క హైట్స్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఉంటే, నెక్స్ట్ అప్లికేషన్, ఇఫ్ హైట్స్ h1 and h2, two heights we have, and what is h1 plus h2 is equal to ఎంత అంటే ఆల్మోస్ట్ ఇది సేమ్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ వరకు ఇది h1 యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వీటి యొక్క మాక్సిమం హైట్ ఇది h2 అనుకోండి. ఈ h1 h2 అనే మాక్సిమం హైట్స్ సేమ్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఈ h1 ప్లస్ h2 వాల్యూ ఎంత అవుతుంది చూద్దాం. అంటే h1 is equals to ఫర్ దిస్ బాడీ తీసుకుంటే u స్క్వేర్ sin స్క్వేర్ θ బై 2g అనేది ఫార్ములా. కానీ ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ వచ్చింది కాబట్టి ఏం రాసుకోవాలి, u స్క్వేర్ sin ఆఫ్ 90 మైనస్ θ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ g. నెక్స్ట్ వన్ h2 వాల్యూ అనుకుందాం. h2 వాల్యూ అనుకుంటే ఏమైతుంది, u స్క్వేర్ sin స్క్వేర్ θ, అక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమి మనం θ అని అనుకున్నాం కాబట్టి దిస్ ఇస్ 2g. నౌ ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే h1 వాల్యూ సింప్లిఫై చేసినటువంటి u స్క్వేర్ sin స్క్వేర్ వాల్యూ సింప్లిఫై అంటే sin స్క్వేర్ ఫస్ట్ ది 90 మైనస్ θ అంటే ఏం రాస్తాం, sin ఆఫ్ 90 మైనస్ θ అంటే ఇది cos θ into whole square by 2 into g. That implies u square cos square theta by 2 into g. Therefore h1 is equals to u square cos square theta by 2g. Next h2 is equal to
u square sin square theta by 2g. ఇప్పుడు మనకి h1 plus h2 కావాలి. h1 plus h2 is equals to u square sin square theta by 2g plus u square cos square theta by 2g. Now if you take the u square by 2g value common తీస్తే sin square theta plus cos square theta, sin square theta plus cos square theta value ఎంత 1. Therefore h1 plus h2 is equals to ఎంత అవుతుంది u square by 2g వాల్యూ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ దిస్ టూ హైట్స్ మాక్సిమం హైట్స్, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మాక్సిమం హైట్స్ ఉన్న ప్లేస్ లో అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకుంటాం. h1 h2 వాల్యూస్ అనేవి మాక్సిమం హైట్ సిచ్యువేషన్ లో తీసుకున్నప్పుడు h1 plus h2 is equals to u square by 2g అని రాసుకోవచ్చు. ఎప్పుడు ఇలాంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ డిస్కషన్ చేస్తాం. సో ఇది మనకి ప్రొజెక్టైల్ మోషన్ లో ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ అనేటివి ఓన్లీ మనం డిస్కస్ చేసిన ఇలాంటి ప్రొజెక్టైల్ మోషన్ కి మాత్రమే చెప్పగలం. మళ్ళీ ఒక సర్టెన్ యాంగిల్ లో ఇంక్లైన్ ప్లేన్ లో త్రో చేస్తే అది వేరే ఉంటుంది, లేదా ఒక టాప్ ఆఫ్ టవర్ నుంచి పైకి త్రో చేసినప్పుడు అది వేరే ఉంటుంది. అవన్నీ ఎగ్జాంపుల్స్ అనేటివి మళ్ళీ వేరే టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఇది ఈ రోజు యొక్క టాపిక్ వీడియో. థ్యాంక్ యూ.